ఇవాళ చాలా ఆనందింపదగ్గటువంటి విషయం ఎందుకు అనంటే ఇవాళ పార్లమెంట్ సాక్షిగా వక్ఫ్ బోర్డ్ బిల్ ని రాజ్యసభలోను ఇటు లోక్సభలోను నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెడతారు, రాజ్యసభలో పాస్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి లోక్సభలో పెడతారు అనేటువంటి మాట ఒకటి ఉంది. అయితే ఫస్ట్ లోక్సభలో పెడతారా, తర్వాత రాజ్యసభలో పెడతారా? జనరల్ ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ లోక్సభ తర్వాత రాజ్యసభలో పెడతారు. కానీ ఆర్టికల్ 370 అబ్రగేషన్ కనుక మీకు ఎవరికైనా గుర్తుంటే ఫస్ట్ రాజ్యసభలో బిల్ పెట్టి పాస్ చేసి తర్వాత లోక్సభలో పాస్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని మాత్రం ఈసారి ఖచ్చితంగా పాస్ చేసేందుకు, ఇదే పార్లమెంట్ సెషన్లో పాస్ చేసేందుకు ముమ్మాటికి కూడా అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో దాన్ని పాస్ చేసి తీరాల్సిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ బిల్లుని కనుక పాస్ కాకపోతే దీనికి ఎగెయినెస్ట్ గా ఎవడెవడు నిల్చుంటా ఉన్నాడు, రెస్పెక్ట్ లేదు. వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ని ఎవరెవరైతే రిజెక్ట్ చేస్తూ ఉన్నారో ఎవరెవరని రెస్పెక్ట్ పెట్టుకోకండి. ఎవడెవ్వడు దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి. దేశద్రోహులు వాళ్ళే. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇదే మాట నేను చెప్తా, దేశద్రోహులు వాళ్ళే. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని కనుక ఎవడైతే రిజెక్ట్ చేస్తాడో, ఎవడైతే దాన్ని యాక్సెప్ట్ చేయడో ఆ దగుల్బాజీలు అందరు దేశద్రోహులే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దీంతో పాటు ఇక తెలంగాణ రాష్ట్రానికి వద్దాం ఒక 2 నిమిషాలు. ఒక విషయం వచ్చేసి నిన్న చాలా పెద్ద ఎత్తున గత 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తూ ఆయన అనౌన్స్ చేస్తున్నటువంటి కంపెనీల లిస్టు లేదా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తున్నటువంటి కంపెనీల లిస్టు, ఈ కంపెనీలు వస్తాయి తెలంగాణలో, ఇక్కడిక్కడ పెట్టుబడులు పెడతాయి, ఈ పనులపైన పెద్ద దృష్టి సారిస్తాయి, ఇక్కడిక్కడ పనిచేస్తాయి అన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ ఫేక్ కంపెనీలు అంటూ ఇక్కడ క్రిషాంక్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ టీం కానీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు చేరవేసేలాగా చేస్తూ ఉన్నది. అయితే నిన్న అసలు మొట్టమొదటిసారి అనుకుంటా ఒక జయేష్ రంజన్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు సరిగా పబ్లిక్లో ప్రెస్ మీట్లో అంత పెద్దగా ఫోకస్ పెట్టి ఆయన మైక్ పట్టుకొని మాట్లాడినటువంటి ఘటనలు లేవు. అలాంటి జయేష్ రంజన్ నిన్న ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. లేలే ఇవన్నీ ఒరిజినల్ కంపెనీలే, నన్ను నమ్మండి, ఆయన నమ్మకపోతే ఏంది అని చెప్పేసి అన్నాడు. కేటీఆర్ తొత్తు అయినటువంటి జయేష్ రంజన్ నిన్నటిదాకా కేటీఆర్ బినామీల్లో ఆస్తిపరుడు అయినటువంటి కేటీఆర్ బినామీ ఆస్తిపరుడు అయినటువంటి జయేష్ రంజన్ ఇలా ప్రభుత్వానికి అండగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీంట్లో 2 రకాల అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ రంజన్కి కేటీఆర్కి చెడిందనేది ఒక మాట. రెండోది కాంగ్రెస్ నిజంగానే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నట్టుగా ఫేక్ కంపెనీలు ఏమన్నా సృష్టించి దాని ద్వారా జయేష్ రంజన్తో మాట చెప్పించి ఇలా ఏమన్నా ఆడుతూ ఉన్నారా అనేటువంటి డౌట్ కూడా ఇటు కొంతమంది ప్రజల్లో వినిపిస్తూ ఉన్నది. నిజాలు ఏంటి అనేటువంటిది రానటువంటి రోజుల్లో చూడాలి మనం. అయితే ఇక్కడ మీకు ఎలక్షన్స్ టైంలో నేను భారతదేశ ప్రజలని కాస్త చాలా క్లియర్గా అర్థం చేసుకునేటువంటి విధంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. 2024 ఎలక్షన్స్లో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ అనేటువంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది అంటే నీ దగ్గర 100 ఎకరాల పొలం ఉంటే అది నీ తాతల కాలం నుంచి వస్తే కేవలం నీకు 45 ఎకరాలు ఇస్తారు, మిగిలిందంతా దేశంలో కలిపేస్తారు, 55 ఎకరాలు ఎవరికి లేవో వానికి ఇచ్చేస్తావు అని చెప్పేసి అని అన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఇక నీ పిల్లలు ఉన్నారబ్బా, ఈ పిల్లలు కూడా అదే 45 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటే దాంట్లో 55% అంటే 20 ఎకరాలు కేవలం నీకు ఇచ్చేసి మిగిలిన 35 ఎకరాలు వీళ్ళు లాక్కపోతారు. అట్లా వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేటువంటి మాట రాహుల్ గాంధీ చెప్పిండు. ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నా ఈ మాట అంటే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నది కేవలం విద్యార్థుల ఉద్యమం అని చెప్పేసి ఒక మూసధోరణిలో కొంతమంది ఉంటే అసలు అమెరికా చేస్తున్నటువంటి ప్లా ఏంటి, అమెరికా ఏ విధంగా ఆడుతోంది, అమెరికా ఏ విధంగా ప్రపంచ దేశాలను చిన్నాభిన్నం చేసి ఇలా ఎదుగుతున్నటువంటి దేశాల మీద తన యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ మళ్ళీ అగ్రరాజ్యంగా అమెరికా ఏ విధంగా ఎదగాలనుకుంటున్నది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది కదా. ఇవాళ ఇదే అమెరికా సాక్షిగా ఇదే అమెరికాలో ప్రెసిడెన్షియల్ పోస్ట్ కోసం తలపడుతున్నటువంటి ఒక భారతీయ సంతతి కమలా హ్యారిస్ రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటనే, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్నే ఆవిడ కూడా రిపీట్ చేసింది అంటే మీరు నమ్ముతారా? వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేటువంటి స్టేట్మెంట్ కమలా హ్యారిస్ కూడా తను రివర్బ్ వచ్చేలాగా మాట్లాడిందంటే మీరు నమ్ముతారా? దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ద వెస్టర్న్ the deep western media, deep western countries and deep western people are
టూ మచ్ ఇంటూ ది వరల్డ్ అంటే నమ్ముతారా మీరు? కమ్యూనిజము, తర్వాత డీప్ వెస్ట్, డీప్ ఫేక్ థింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నది ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటి? భారత్లో పండలేదు ఈ కుట్రలన్నీ, కాబట్టే బంగ్లాదేశ్లో పండినాయి. ఇవాళ కేవలం నిరుద్యోగులు లేదు అంటే కేవలం విద్యార్థుల ఉద్యమమే కనుక అయ్యి ఉంటే ఇవాళ హైందవ గుడులు, హైందవులంతా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? 1,50,00,000 మంది వరకు మాత్రమే ఉన్నటువంటి హైందవులు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇవాళ ఈజిప్ట్లో బతుకుతా ఉన్నటువంటి మైనారిటీస్ అయినటువంటి కేవలం క్రిస్టియన్స్ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? కొన్ని వీడియోలు చూపెట్టాలని నేను అనుకుంటా, కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చూపెట్టలేను. కొన్ని చాలా డీటెయిల్డ్గా, ఇన్డీటెయిల్డ్గా మీకు చెప్పాలి, మాట్లాడాలని అనుకుంటా, కానీ చెప్పలేను యూట్యూబ్ గైడ్లైన్స్ కారణంగా. కానీ ఎస్, కమలా హ్యారిస్కి, రాహుల్ గాంధీకి, ఈ యూనుస్ అనేటువంటి వాడికి, ఎవడైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో తొందరలో ప్రధానమంత్రిగా నాకు తెలిసి ఇవాళ వాని ప్రమాణ స్వీకారం ఉన్నట్టున్నది, వానికి ఇవన్నిటికో లింక్ ఉన్నది. రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్ అండ్ అమెరికా. నమ్ముతలేరా? నేను కమలా హ్యారిస్ మాటలు మీకు చూపెట్టినాక నేను మాట్లాడతా. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది భారతదేశంలో కూడా ఏ విధమైనటువంటి కుట్రకు వీళ్ళంతా తెరలేపుతా ఉన్నారు అనేటువంటిది. ఇది మీరంతా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా భారతీయులుగా నిజాలంటే ఏంటి అనేటువంటి తెలుసుకొని భారతదేశానికి దాగి ఉన్నటువంటి ముప్పు గురించి మనం అర్థం చేసుకుంటేనే మన దేశం సుభిక్షంగా, స్వాతంత్రంగా, ఆనందంగా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇగో, రైట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ పాపులేషన్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. మనకున్నటువంటి ప్రపోర్షనేట్ పాపులేషన్కి తగ్గట్టుగా వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలట. ఒబామా కూడా ఒకప్పుడు రోజుల్లో నాకు ఒబామా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుండే, కానీ పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈవెన్ హీ ఈజ్ అ కమ్యూనిస్ట్, హీ ఈజ్ ఎ లెఫ్టిస్ట్, ఫార్ లెఫ్టిస్ట్, ఈజ్ నాట్ ఎ సెంట్రిస్ట్, హీ ఈజ్ అ ఫార్ లెఫ్టిస్ట్. రేపొద్దున అమెరికా పూర్తి లెఫ్టిస్ట్ కంట్రీ అమెరికా, కాదని నేనన్నా, కానీ అమెరికాలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు తలుచుకుంటే నిజంగా చాలా బాధేస్తూ ఉన్నది. రేపు పొద్దుగాల వాళ్ళ పరిస్థితి ఏందన్నటువంటిది. ఐ వాంట్ టు సీ రియలీ ఈమెకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్కి ఎంతమంది సపోర్ట్ చేస్తారా అనేటువంటిది చూడాలని ఉంది. హవెవర్ ఒకసారి కమలా హ్యారిస్ ఏం మాట్లాడిందో చూసి దాని తర్వాత మనం రెగ్యులర్ న్యూస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నా ప్రయత్నం వల్ల, నా ఉద్దేశం వల్ల ఒకటే, నా దేశం సుభిక్షంగా ఉండాలి. ఈ గొడవలు ఏవి కూడా, బయట జరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాపగాండాస్ ఏవి కూడా నా దేశం వరకు రావద్దు, కనీసం కొంతమంది అయినా మేల్కొల్పు చెందాలి అని కోరేటువంటి వ్యక్తిలో నేను ఒకరిని. కాబట్టి ఇది కేవలం వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్కి తప్పని నేనన్నా, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ తప్పని నేనన్నా, దానికి వ్యతిరేకం నేను కాదు. కానీ ఒక్కటే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ బంగ్లాదేశ్ వెనకాల ఉన్నటువంటి శక్తులే అమెరికా వెనకాల ఉన్నాయి. అసలు అమెరికానే బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల వెనకాల ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, చాలా బాహాటంగా చెప్తా ఉన్నా. నిన్న పాకిస్తాన్ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఏవైతే 7 సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయో, అంటే ఆ బంగ్లాదేశ్ బార్డర్ పక్కన ఉన్నటువంటి మన సపరేట్ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్ అవ్వాల్సినటువంటి 7 రాష్ట్రాలు, ఆ 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 7 ఎంపీలకి మ్యాంగోస్, పాకిస్తాన్లో పండినటువంటి స్పెషల్ మ్యాంగోస్ని పంపించడం జరిగింది. ఆ 7 ఎంపీలతో పాటు ఇంకా 2 కాంగ్రెస్ మెన్కి కూడా పంపించరు. ఒకడు రాహుల్ గాంధీ, ఇంకోడు మల్లికార్జున్ ఖర్గే. పాకిస్తాన్ హస్తం అట్లే ఇంకా మిగిలినటువంటి జమాతే ఇస్లామీ లాంటి వాళ్ళ హస్తాలు వీళ్ళపైన ఎంత అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళందరితో కలిసి వీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారనేటువంటిది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశానికి ఎంత దగుల్బాజీ, దిక్కుమాలిన దౌర్భాగ్య పార్టీ అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కమలా హ్యారిస్ మాట్లాడండి, రాహుల్ గాంధీ ఏమైతే మాట్లాడిండో, ఏదైతే సేమ్ స్క్రిప్ట్ రాహుల్ గాంధీకి ఇవ్వబడిందో అదే సేమ్ స్క్రిప్ట్ బై ది ఫార్ లెఫ్టిస్ట్ థింగ్స్ కమలా హ్యారిస్ కు కూడా ఇచ్చిరు. It has to be about a goal of saying everybody should end up in the same place. And since we didn't start in the same place, some folks might need more. Equitable distribution. Giving resources based on equity, understanding that we fight for equality, but we also need to fight for equity, understanding not everyone starts out at the same place. So there's a big difference between equality and equity. Equality suggests often everybody should get the same thing. Well, that often assumes everybody started out in the same place.
as opposed to equity, which is everyone should end up in the same place. And if you then understand not everybody started out in the same place, you understand some people need more. So we all end up in the same place, right? We are proud of the fact that equity is one of our guiding principles. సింపుల్గా ఆమె ఏమంటుందంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి అందరు సమాన ప్లేస్లో లేరు కాబట్టి అందరికి కలిపి సమాంతరంగా పంచుతామని అంటున్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చెప్పిన మాట ఇదే. నేను అప్పుడు కూడా చెప్పిన, ముందు రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళే మొదలు పెడదాం, ఇప్పుడు కమలా హ్యారిస్ ఇంట్లోకి వెళ్ళే మొదలు పెడదాం, ముందు వీళ్ళతో చేపిమందాం. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఆ లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తినే ముందు ప్రజలకు వంచండి. దాని తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో లేదా వీళ్ళకి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకొచ్చి పంచి ప్రపంచానికి ఒక ఆదర్శవంతంగా మీరు నిలబడి అప్పుడు మిగిలిన జనాల దగ్గర నుంచి లాక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ప్రజలారా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఫార్ లెఫ్ట్ థింగ్స్ అనేటువంటివి ఏ విధంగా, ఫార్ వెస్టర్న్ థింగ్స్ అనేటువంటివి ఏ విధంగా దేశాల మీద తమ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడానికి చేస్తూ ఉన్నటువంటి ప్లాయ్స్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశం వల్ల అదొక్కటే, దేశం సంతోషంగా, సుభిక్షంగా, సౌభ్రాతత్వంగా ఉండాలి తప్ప మనం కూడా పక్కనున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా కోల్పోకూడదు మన యొక్క విధానాలని. ఇవాళ బంగ్లాదేశ్ అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉండగా దాన్ని ఏ విధంగా అమెరికా నాశనం చేసిందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కేవలం అమెరికా ఒక్కటే కాదు, పక్కన ఉన్నటువంటి చైనా కూడా దీంట్లో చాలా పెద్ద భూమిక పోషించింది. అమెరికా, చైనా, పాకిస్తాన్లు కలిపి బంగ్లాదేశ్ని నాశనం చేస్తున్నాయి. అర్థం చేసుకోండి దయచేసి. దీని వెనకాల ఉన్నటువంటి కారణం వల్ల ఒకటే, ఎదగకూడదు దేశాలు. రెండోది, కేవలం ఒక్క రాజ్యం కావాలి ఈ ప్రపంచానికి. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం ముందుకెళ్ళకపోతే మన భవితవ్యం కూడా ఇవాళ బంగ్లాదేశ్లో ఇబ్బంది పడుతున్నటువంటి హైందవుల మాదిరిగానే అయిపోద్ది.